హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ప్లీట్స్ ఎట్లా పెట్టుకోవాలనేది చిన్న టిప్ చెప్తాను అన్నమాట. పర్ఫెక్ట్ ఇది. సో ఎంత క్లాత్ అయినా, ఎంత ఎక్కువ క్లాత్ అయినా, ఎంత తక్కువ క్లాత్ అయినా పర్ఫెక్ట్ గా ఎట్లా ప్లీట్స్ పెట్టుకోవాలి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ మనము ఇక్కడ వెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ప్లీట్ సైజ్ పెట్టుకోవాలన్నమాట. అంటే సపోజ్ నా వెస్ట్ రౌండ్ 27 అనుకోండి, డివైడెడ్ బై హాఫ్ ఇంచ్ ప్లీట్ పెట్టుకోవాలి అని అనుకుంటే 0.5 ఈక్వల్స్ టు 57 వస్తుంది. లేదు 1 ఇంచ్ ప్లీట్ పెట్టుకోవాలి అనుకుంటే 27 డివైడెడ్ బై 1 చేస్తే 27 వస్తుంది. లేదు 1.5 ప్లీట్ పెట్టుకోవాలి అనుకుంటే 27 బై 1.5 18 వస్తుంది. 27 బై 2 ఇంచ్ ప్లీట్ పెట్టుకోవాలంటే 2 పెట్టుకోండి. మనం ఎంత ప్లీట్ పెట్టుకోవాలి అనేది వెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఎంత ప్లీట్, 2 ఇంచా 3 ఇంచా 1 ఇంచా అనేది 1 ఇంచ్ 2 ఇంచ్ ప్లీట్ పెట్టుకుంటే 13.5 వస్తుంది. సో ఇట్లా చేసిన తర్వాత మన దగ్గర టోటల్ గా క్లాత్ ఎంత ఉంది? సపోజ్ నా దగ్గర 130 ఇంచెస్ ఉంది అనుకోండి. ఇప్పుడు మనకి నేను హాఫ్ ఇంచ్ ప్లేటే పెట్టుకుందాం అనుకుంటున్నా. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే 130 డివైడెడ్ బై 0.5 ఇంచ్ పెట్టుకుందాం అనుకుంటున్నా కదా ప్లేట్. అప్పుడు 54 వేసుకోవాలి. ఇక్కడ మనకి చేస్తే ఎంత వచ్చిందో దాన్ని డివైడెడ్ బై క్లాత్, మొత్తం క్లాత్ డివైడెడ్ బై 54 వేసుకోవాలి. అప్పుడు చేస్తే మనకి ఎంత వస్తుంది? 2.4 వస్తుంది. లేదు నేను 1 ఇంచ్ ప్లీట్ పెట్టుకోవాలి అనుకుంటే క్లాత్, టోటల్ క్లాత్ డివైడెడ్ బై 27. 1 ఇంచ్ ప్లీట్ కదా మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 1 ఇంచ్ ప్లీట్ కి 27 వచ్చింది. డివైడెడ్ బై 27 4.8 వచ్చింది. 4.8 క్లాత్ మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. మార్క్ ఎట్లా చేసుకోవాలని నేను చూపిస్తా. సో ఇప్పుడు లేదు నేను 1.5 ఇంచ్ ప్లీట్ పెట్టుకుందాం అనుకుంటే 130 డివైడెడ్ బై ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 27 డివైడెడ్ బై 1.5 వేసుకుంటే 18 వచ్చింది కదా. ఇక్కడ టోటల్ క్లాత్ 130 డివైడెడ్ బై 18 7.2. 130 డివైడెడ్ బై 2 ఇంచ్ ప్లీట్ అనుకోండి 13.5 పెట్టుకుంటే 9.6 వచ్చింది. సో ఇప్పుడు ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు క్లాత్ కి మనం ఎట్లా ప్లీట్స్ పెట్టుకోవాలి, ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎట్లా మార్క్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తా. ఇప్పుడు 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసేయండి. తర్వాత మనము 0.5 అంటే హాఫ్ ఇంచ్ ప్లీట్ పెట్టుకుంటే మనకి ఎంత వచ్చింది? 130 ఇంచెస్ క్లాత్ కి 2.4 వచ్చింది కదా. ఇక్కడ 2 ఇంచ్ 1 2 3 4 పాయింట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. 2.4 దగ్గర మార్క్ పెట్టుకున్న తర్వాత మనకి ఎంత ప్లీట్ పెట్టుకున్నాం అనుకున్నాం? 0.5 అంటే హాఫ్ ఇంచ్. సో ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇది మళ్ళీ సేమ్ అంతా క్లాత్ ఇట్లా పెట్టుకోవాలి. 2.4 దగ్గర ఒక మార్క్, హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్, మళ్ళీ 2.4 దగ్గర ఒక మార్క్, హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్. వీటిని ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఈ పాయింట్ వరకు ఇట్లా ప్లీట్ పెట్టుకోవాలి. మళ్ళీ హాఫ్ ఇంచ్ ప్లీట్ కదా, మళ్ళీ హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకున్నాం కదా, ఆ ప్లీట్ ని ఇట్లా 2.4 ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడికి ఒక ప్లీట్, మళ్ళీ ఈ హాఫ్ ఇంచ్ ప్లీట్ ని మళ్ళీ ఇక్కడికి, ఈ ప్లీట్ ఇక్కడ 2.4 పెట్టుకున్నాం కదా, సో అక్కడికి ఒక మార్క్ అన్నమాట, ఒక ప్లీట్. సో ప్లీట్స్ అనేవి ఇట్లా పెట్టుకోవాలి. ఇది 0.5 అంటే హాఫ్ ఇంచ్ ప్లీట్. ఇప్పుడు 1 ఇంచ్ ప్లీట్ కి ఎట్లా పెట్టుకోవాలి? సేమ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి
1 ఇంచ్ ప్లీట్ కి 130 ఇంచెస్ క్లాత్ కి ఎంత వచ్చింది మనకి 4.8. ఇగో 4.5 1 2 3 4 5 6 7 8 అంటే ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ప్లీట్ కదా. ఇప్పుడు 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి 4.8 కి ఒక మార్క్, మళ్ళీ 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్. ఇప్పుడు 1 ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 4.8 కదా. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ ప్లేట్ ని ఇక్కడ మార్క్ ని తీసుకెళ్ళి ఇక్కడ టచ్ చేయండి. మళ్ళీ ఈ 1 ఇంచ్ మార్క్ పెట్టుకున్నాం కదా. ఇదంతా క్లాత్ అంతా లోపలికి అనేసి ఇది ఇక్కడ కనెక్ట్ చేయండి. ఇది 1 ఇంచ్ ప్లేట్. ఇప్పుడు సేమ్ అన్ని ఆల్మోస్ట్ అట్లనే ఉంటాయి. ఇప్పుడు 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం. 1 ఇంచ్ ఖర్చు కోసం. దాని తర్వాత మనకి 1.5 కి ఎంత వచ్చింది 7.2 అంటే 7.2 వేసుకున్నాం కదా. 1.5 ఇది నుంచి ఇక్కడికి మార్క్. దాని తర్వాత మళ్ళీ చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ గా 7 పాయింట్ ఎంత వచ్చింది 2 అంటే 7 నుంచి 2 పెట్టుకున్న తర్వాత 1.5 ఇంచ్ కదా. 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్. ఇప్పుడు ఈ క్లాత్ అంతా లోపలికి అనేసి ఈ క్లాత్ మీద పెట్టాలి. ఇప్పుడు ప్లేట్ ఎంత ఉంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5. సో 2 ఇంచ్ కూడా అట్లా పెట్టుకోవాలి. సేమ్ మనకి ఎంత వచ్చింది దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయాలి అంతే. ఇది ప్లీట్ పెట్టుకునే విధానం అన్నమాట. ఎంత తక్కువ క్లాత్ తో అయినా ఎంత ఎక్కువ క్లాత్ తో అయినా ప్లీట్ అనేది పర్ఫెక్ట్ గా, క్లాత్ ఎక్స్ట్రా కాకుండా క్లాత్ తక్కువ కాకుండా పర్ఫెక్ట్ గా ప్లీట్ పెట్టుకోవచ్చు ఇట్లా అయితే. సో అందరూ మిడిల్ కి ఒక మార్క్ చేసుకొని ప్లీట్ పెడదాం అనేసి పెడుతుంటారు. అప్పుడు ఏమవుతుంది క్లాత్ అనేది ఎక్స్ట్రా అవ్వడం కానీ తక్కువ అవ్వడం కానీ అవుతుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఇది పర్ఫెక్ట్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఇంకా మీకు మంచి మంచి టిప్స్ అనేది మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.